హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. క్లస్టర్ హెడ్ఏక్, సూసైడ్ హెడ్ఏక్ అనేది నిజమా? సో ఒక మనిషి తలనొప్పి వల్ల గోడకు తల కొట్టుకోవాలనిపిస్తే అది సాధారణ హెడ్ఏక్ కాదు. సో మీరు ఎప్పుడైనా క్లస్టర్ హెడ్ఏక్ అనే దాని గురించి విన్నారా? దాన్ని సూసైడ్ హెడ్ఏక్ అని కూడా అంటారు. సో మనకి క్లస్టర్ హెడ్ఏక్ అనేది చాలా సివియర్ టైప్ ఆఫ్ హెడ్ఏక్. ఇది సాధారణ మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడ్ఏక్ కాదు. ఇది చాలా రేర్ కానీ చాలా పెయిన్ఫుల్ కండిషన్. సాధారణంగా ఇది ఒకవైపు కంటి చుట్టూ సివియర్ స్టాబింగ్ పెయిన్, అంటే కత్తితో పొడిచినట్టుగా నొప్పిలాగా వస్తుంది. సో పెయిన్ సడన్గా స్టార్ట్ అవుతుంది, ఒక 5 to 10 మినిట్స్లో పీక్కి చేరుతుంది. అది ఒక 15 మినిట్స్ నుంచి 3 అవర్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ హెడ్ఏక్ ఒకరోజు 1 to 8 టైమ్స్ వరకు రావచ్చు. ముఖ్యంగా సేమ్ టైం ఎవ్రీడే వస్తుంది. సో చాలామంది పేషెంట్స్ చెప్తారు, డాక్టర్ గారు ప్రతిరోజు రాత్రి 1 గంటకు షార్ప్ పెయిన్ వస్తుంది అని. సో దీనికి మన అసోసియేటెడ్, అంటే దీంతోపాటు వేరే సిమ్టమ్స్ ఏముంటాయి అంటే కంటి నుంచి నీరు కారడం, ఐ వాటరింగ్, ముక్కు బ్లాక్ అవ్వడం, లేకపోతే ముక్కు నుంచి నీరు కారడం, అండ్ కళ్ళు ఎర్రబడడం, అండ్ కన్ను ఐలిడ్ ఏదైతే ఉంటుందో అది వాలిపోవడం, అండ్ ముఖం ఒకవైపు స్వెట్టింగ్ రావడం. సో ఇవన్నీ పెయిన్ ఎటువైపు ఉంటాయో అటువైపే వస్తాయి. ఈ టైంలో మనకు పేషెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, మైగ్రేన్ పేషెంట్స్ డార్క్ రూమ్లో పడుకోవాలనుకుంటారు, కానీ క్లస్టర్ హెడ్ఏక్లో మాత్రం పేషెంట్స్ రెస్ట్లెస్గా ఉంటారు. వాళ్ళు ఒక దగ్గర నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అంత సివియర్గా పెయిన్ ఉంటుంది. అందుకే దీన్ని సూసైడ్ హెడ్ఏక్ అని కూడా అంటారు. సో దీనికి క్లస్టర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ హెడ్ఏక్ కొన్ని వారాలు లేదా నెలలు వరుసగా వస్తుంది. దీన్నే క్లస్టర్ పీరియడ్ అంటారు. తర్వాత కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పూర్తిగా డిజపియర్ అవుతుంది అండ్ మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఈ క్లస్టర్లో వస్తున్నాయి కాబట్టి దీనికి క్లస్టర్ హెడ్ఏక్ అని పేరు ఉంటుంది. సో దీనికి ట్రిగ్గర్స్ ఏముంటాయి అంటే, మెయిన్గా ఇది మేల్స్లో కామన్, అంటే మగవాళ్ళలో కామన్. ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, స్మోకింగ్ అండ్ స్లీప్ సరిగా లేకపోతే ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా ఆల్కహాల్తో ట్రిగ్గర్ అవుతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, దీనికి గుడ్ న్యూస్, ఒక ట్రీట్మెంట్ ఉంది. అటాక్ వచ్చినప్పుడు మనము ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో హై ఫ్లో ఆక్సిజన్ థెరపీ ఇస్తాం, అది హాస్పిటల్లోనే ఇవ్వగలుగుతాము. అండ్ సుమాట్రిప్టాన్ ఇంజెక్షన్, అదొక ట్రిప్టాన్ ఇంజెక్షన్, దాంతో కూడా హెడ్ఏక్ తొందరగా తగ్గుతుంది. ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే, ఒకవేళ సివియర్గా అటాక్స్ వస్తే కొన్ని రోజులు స్టిరాయిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత వెరపామిల్ అనే ట్యాబ్లెట్ ఇస్తాం. సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్కి. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఒకవైపు కంటి చుట్టూ సివియర్గా డైలీ టైం హెడ్ఏక్ వస్తే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయకండి, కన్సల్ట్ ఏ న్యూరాలజిస్ట్. రైట్ టైంలో పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. క్లస్టర్ హెడ్ఏక్ అనేది రేర్, కానీ బట్ ఫర్ ద పేషెంట్ ఇట్ ఫీల్స్ అన్బేరబుల్. అవేర్నెస్ సేవ్స్ లైఫ్స్. Thank you.